వెంకటగిరి మున్సిపాలిటీ పరిధిలో జరగనున్న వార్డుల పునర్విభజన మరియు రాబోయే మున్సిపల్ ఎన్నికలపై స్థానిక శాసనసభ్యులు శ్రీ కురుగుండ్ల రామకృష్ణ గారు సివిఏపి కార్యాలయంలో పార్టీ నాయకులు కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. పట్టణ జనాభా మరియు భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా వార్డుల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 25 నుంచి 36కు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. వార్డుల విభజన ముసాయిదా ప్రక్రియను ఈ నెల 26 నాటికి పూర్తి చేసి 27వ తేదీ నుంచి వచ్చే 3వ తేదీ వరకు ప్రజల నుంచి అభ్యంతరాలు సలహాలు స్వీకరిస్తామని తెలిపారు. 4వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ఆయా అభ్యంతరాలను క్షుణ్ణంగా పరిశీలించి తుది నివేదికను జిల్లా కలెక్టర్ గారికి పంపుతామని మున్సిపల్ అధికారులు వివరించారు. సంఘటన ప్రతి వార్డుకు 1434 జనాభా సుమారు 1420 మంది ఓటర్లు ఉండేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. డబుల్ ఎంట్రీ ఓట్లను నివారించడానికి పకడ్బందీగా యాప్ ద్వారా పరిశీలన జరుపుతామని అధికారులు ఎమ్మెల్యే గారికి వివరించారు. దాని తర్వాత కలెక్టర్ గారికి వెళ్తుంది. అక్కడ గైడ్లైన్స్ తీసుకొని కలెక్టర్ దగ్గర నుంచి మళ్ళీ దాన్ని పబ్లిష్ మనం ముఖ్యంగా మనం చేయాల్సింది 4వ తేదీ నుంచి 13 వరకు ఉండే సజెషన్స్ మీరు ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే ఇస్తే దాన్ని ప్రాతినిధ్యం తీసుకొని దాన్ని మనం చేంజ్ చేసేసుకోవచ్చు. యాజ్ పర్ రూల్స్ ప్రకారం చేంజ్ చేయాలి. కాబట్టి అన్ని రకాలుగా ప్రజలకు ఉపయోగపడే విధంగా మంచి పేరు తెచ్చుకున్నాం. అన్నీ గెలుచుకుంటే అప్పుడు మనకి గవర్నమెంట్ కూడా నమ్మకంగా తెచ్చుకోవచ్చు. రాష్ట్రం కూడా మారుతుంది సార్. ఇప్పుడు 6 మ్యాన్ కమిటీ ఉంది కదా, ఉన్నారా? రిపోర్ట్ చేసుకోండి. మీరు కూడా పనిచేయాలి. మీరు అందరినీ కూర్చోబెట్టి వాటికి వెళ్ళి అందరినీ కూర్చోబెట్టి అక్కడ ఏదైనా చిన్న చిన్న గ్రూపులు ఉంటే కూడా అందరినీ కలిపి ఏకతాటి మీద తెచ్చి అందరూ పనిచేసే విధంగా ఏర్పాటు చేయాలి. 6 మ్యాన్ కమిటీ కూడా ఉంది, వాళ్ళు కూడా వస్తారు. వాళ్ళు ఒపీనియన్ తీసుకొని మెజార్టీ ఎవరికైతే రికమెండ్ చేస్తారో వాళ్ళకే రేపు టికెట్లు కూడా 36 మందికి అదే విధంగా జరుగుతుంది. కాబట్టి ఈ పని మీద చేసుకొని మంచి పేరు తీసుకుంటే మీ పేరే చెప్తారు. కాబట్టి నేను కొన్ని చిన్న వర్కౌట్ చేసుకుంటే ప్రజల్లో ఉంటే వాళ్ళే మీకు కాబట్టి అందరూ కూడా ఇప్పుడు దగ్గర ఉంటే ఏదైనా ఉంటే నాకు ఇష్టం పెట్టండి, నేను కూడా పని చేస్తాను. అవన్నీ వార్డుకి 11 వార్డులు జరుగుతున్నాయి. కాబట్టి ఎక్కడ మన వాళ్ళని కలుపుకుంటే మన పార్టీ కానీ మనకు కానీ మన అభ్యర్థి కానీ లాభం చేకూరుతుందో ఆ విధంగా ప్రణాళికలు తయారు చేసుకోండి. అధికారులు తయారు చేస్తారు. ఎవరు తయారు చేసినా మళ్ళీ నా దగ్గరకు వస్తుంది. ఫైనల్గా నేనే ఫైనలైజ్ చేయాలా. కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. నాకు కూడా చెప్పండి. దాని ప్రకారం మీరు జాగ్రత్తగా చేసుకుంటే రేపు 36 వార్డు మనం గెలవాలి. మే జూన్లో ఎలక్షన్స్ ఉంటాయి. జూన్ పైన డేట్ కూడా ఇస్తారు. జూన్లోనే ఎలక్షన్స్ ఉంటాయి. దాన్ని పోస్ట్పోన్ చేయడం కూడా లేదు. కాబట్టి టైం కూడా తక్కువే ఉంది. కాబట్టి మీరందరూ ఆ వార్డులో వర్కౌట్ చేసుకొని ఏ ఓట్లు మనం ఎలా కలుపుకోవాలి అనేది చూసుకొని చేసుకుంటే మనం 36 వార్డులు గెలవాలి. ఎందుకంటే గతంలో ఏం పనులు చేయాలి. మనం ఈరోజు అన్ని పనులు చేస్తున్నాం. డ్రైన్స్ కంప్లీట్ చేస్తాం మొత్తం. ఇంకొకటి రోడ్లు కూడా నేనే ఇప్పుడు 16 కోట్లు గవర్నమెంట్ ఇస్తుంది. ఇంకో రకంగా కూడా ఇంకొకటి తెచ్చి ఆల్మోస్ట్ ఎక్కడెక్కడ రోడ్లు వేయాలో ప్రతి వార్డులో తిరిగి ఎక్కడ అవసరాలో ఏది నోట్ చేసుకొని ఆ రోడ్లు కూడా స్టార్ట్ చేస్తాం. ఎలక్షన్ ముందే రోడ్లు కూడా స్టార్ట్ చేస్తాం. కాబట్టి అన్ని వార్డులు గెలవాలి. మీరు అందరితో మాట్లాడుకొని ఎవరైతే మనకి కాకుండా ఉంటారో వాళ్ళంతా కూడా పక్కన పెట్టి తక్కువ వాడికి తోసేది మన వాళ్ళు కలుపుకొని అన్నీ గెలవాలి మనం. కాబట్టి మీరు జాగ్రత్తగా గవర్నమెంట్ ఉంది, అన్ని రకాలుగా అభివృద్ధిలో మనం తీసుకెళ్తున్నాం. రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ ఎక్కడ అభివృద్ధిలో మనకు వెనకాడడం లేదు. అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు పెన్షన్ ఇస్తున్నాం. ఆ రోజు ఒక బిడ్డకి అన్నారు వాళ్ళు తల్లికి ఉన్నాం. ఈరోజు ఎంతమంది బిడ్డలంటే అంతమంది బిడ్డలకి డబ్బులు ఇస్తున్నాం. ఒక ఇంట్లో ఈరోజు 3 ఉంటే కూడా పెన్షన్లు వస్తున్నాయి. ప్రతి ఇంటికి ఏదో రకంగా మా లెక్క ప్రకారం 15,000 తక్కువకుండా వస్తూ ఉంటుంది. ఒక ఇంట్లో మనం ఒకరు ఉండడం తక్కువ, ఎక్కువ మంది ఇద్దరు ఉండేవాళ్ళు ఉన్నారు, వికలాంగులు ఉండేవాళ్ళు ఉన్నారు. ఆ విధంగా ప్రతి కుటుంబంలో కూడా 10-15 ఇచ్చే విధులు ఉన్నాయి. కాబట్టి ఇదంతా దృష్టిలో పెట్టుకుని మీరు అన్ని వాళ్ళు గెలవాలి. లేకపోతే మనకి అన్నీ కట్టేది.
అందరం కూడా ఛాలెంజ్గా పనిచేయాలా, గ్రూపులు ఉండకూడదు. అందుకని మేము అందరినీ కూర్చోబెట్టుకొని 36 వార్డులు ఆ వార్డులోకి వచ్చి అభ్యర్థులు కూడా సెలెక్ట్ చేస్తాం. ఆ వార్డులో మెజార్టీ ఎవరైతే చెప్తారో ఆ అభ్యర్థికే టికెట్ కూడా సమస్య కూడా లేదు. ఎందుకంటే